డివి శ్రీనివాస్ గారు, ఏపీ బడ్జెట్ వచ్చేసింది. అదిగాక ఇప్పుడే తొలి అడుగులు అనుకోవాలి. ఎందుకంటే అమరావతికి సంబంధించి గతంలో 2019 నుంచి 24 దాకా దీనిపైన జరిగినటువంటి ఒక దమనకాండ కూడా మనం చూసాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఈ రోజు బడ్జెట్లో ఆ అంశాలు కూడా ప్రస్తావిస్తూనే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. సో ఈ రోజు పెట్టినటువంటి బడ్జెట్ గురించి ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్. ఇది పేరుకే మూడవ బడ్జెట్ అంటున్నారు, కానీ ఇది రెండవ బడ్జెట్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు కాలేదు ఇంకా. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు ఈ రెండవ బడ్జెట్ దగ్గర మరి ఎంత 3,32,205 కోట్లతో బడ్జెట్ పెట్టారు. 3,32,205 కోట్లు గుర్తుపెట్టుకో. ఆయన స్పీచ్ లో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం గురించి మాట్లాడాడు. బాహుబలి ఒప్పందం అన్నాడు. అంటే దేశంలో అతిపెద్ద FDI మరి 1,38,000 కోట్లతో అక్కడ డేటా సెంటర్, అది బాహుబలి ఒప్పందం అన్నాడు. అంటే అది బాహుబలి ఒప్పందం అయితే మరి 3,32,205 కోట్ల బడ్జెట్ అనేది బాహుబలి బడ్జెట్. ఇది దీంట్లో కూడా మరి సంక్షేమానికి వెల్ఫేర్కే 91,000 కోట్లు పెట్టారు. అంటే బీసీ కాంపనెంట్కి వచ్చేసరికి నీకు 51,021 కోట్లు, SC కాంపనెంట్ 20,644 కోట్లు, ST కాంపనెంట్ 9,190 కోట్లు, మైనారిటీకి ముస్లిమ్స్కి వచ్చేసరికి 6,090 కోట్లు, ఈ మహిళ శిశు ఈ వృద్ధుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈ మొత్తం నువ్వు కలిపితే 91,527 కోట్లు. అంటే బాహుబలి వెల్ఫేర్. ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమంలో ఇది బాహుబలి ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యతలు. అట్లాగే కేటాయింపులు కూడా చేశారు. ఏది అన్నదాత సుఖీభవ, మరి దానికి ఒక 6,700 కోట్లు ఎంతో పెట్టారు. తల్లికి వందనం, దానికి కూడా దగ్గర 10,000 కోట్లు ఏమో పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాస్ ఏది మహిళలకి దీపం పథకం కింద దానికి ఒక 2,700 కోట్లు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం దానికి కూడా ఒక 2,000 కోట్లు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సూపర్ 6 హామీలు పూర్తిగా వాటికి బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చేసరికి నీకు విద్యా రంగంలో మనం చూసాం 2,000 కోట్లు పెట్టారు. ఒక ప్రాథమిక విద్య, ఇటు ఉన్నత విద్య ఇంతవరకే తీసుకుంటే. నెక్స్ట్ పంచాయతీరాజ్, దానికి ఒక 22,000 కోట్లు పెట్టారు. మళ్ళా ఈ జల్ జీవన్ మిషన్ దానికి ఒక 4,000 కోట్లు సపరేట్గా పెట్టారు. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి అదొక 14,000 కోట్లు పెట్టారు. అంటే అటు రూరల్ అర్బన్ డెవలప్మెంట్ మీదే మీకు దగ్గర 40,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇరిగేషన్కి వచ్చేసరికి నీకు 18,000 కోట్లు పెట్టారు. ఇరిగేషన్ ఈ నీటిపారుదల ప్రాజెక్టులకు వచ్చేసరికి అగ్రికల్చర్ అది ఒక 13,000-14,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు పెట్టారు. అంటే ఇంతవరకు ఏది అటు వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్, ఇటు ఇరిగేషన్ బడ్జెట్ కలిపితే నీకు అది కూడా 32,000 కోట్లు రైతులకు ఉపయోగపడే బడ్జెట్గా. అంటే డెవలప్మెంట్కి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏది అటు వెల్ఫేర్కి 1,00,000 కోట్లు పెడుతూనే ఇటు డెవలప్మెంట్ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా 13,000 కోట్లు పెట్టారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు వీటికి వచ్చేసరికి అంటే ఇప్పుడు మనం చూసాం ఏది గతంలో నిర్లక్ష్యానికి గురైన రంగం డెవలప్మెంట్ కంప్లీట్గా ధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అదేంటి నేను బటన్లు నొక్కుతున్నా అని చెప్పి 136 సార్లు బటన్ నొక్కాను, మీ ఖాతాల్లో 2,70,000 వేశాను, ఆ ఓట్లు ఏమయ్యాయి? అతను ఆ రోజు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతులకి ఖాతాల్లో అంతేసాను, రైతుల ఓట్లు ఏమయ్యాయి, అవ్వా తాతల ఖాతాల్లో ఎంతేసాను, ఆ ఓట్లు ఏమయ్యాయి అంటే ఆయన సొమ్ము ఇచ్చినట్టుగా. ఇప్పుడు ఇది పయ్యావుల కేశవ్ సొమ్ము, చంద్రబాబు సొమ్ము కాదు, జగన్మోహన్ రెడ్డి సొమ్ము అంతకన్నా కాదు. ఇది జనం సొమ్ము. జనం సొమ్ము జనానికి పంచిపెడుతూ నువ్వేదో దాతలాగా అతనేదో దాతృత్వం కనబరిచినట్టుగా అనేసరికి వాళ్ళకి కాలింది. ఎవరికి? జనానికి కాలే కదా జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి తీసుకొచ్చింది. కొన్ని డెవలప్మెంట్ కూడా ఈ బడ్జెట్లో మీకు 1,00,000 కోట్లు పెట్టారు దగ్గర. అంటే బాహుబలి డెవలప్మెంట్. అసలు ఈ ప్రభుత్వమే బాహుబలి ప్రభుత్వం అనుకోను. ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్ని సీట్లు వీళ్ళకి? 164 సీట్లతో మరి ప్రభుత్వం బాహుబలి ప్రభుత్వమే కదా. అంటే ఒకటి మరి రేపటి ఆ అమలు
ఈ పెట్టినటువంటి బడ్జెట్ని అమలు అదే ముఖ్యం. ఏది బడ్జెట్ పెట్టడం కాదు కదా, దాన్ని అమలు చేయడంలోనే వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళ యొక్క ఆ పట్టుదల, ఆ దృఢ దీక్ష బయటపడేది. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లు అదేంటి, అది పేరుకు మాత్రమే బడ్జెట్లు. అసలు ఏమి ఒక్క రూపాయి కూడా దానిలో అతను చెప్పిన పద్దుకి ఖర్చు పెట్టకపోగా డైవర్షన్ చేశాడు. ఎక్కడో కాకుండా ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏంటది, జల్ జీవన్ ఎంత పెట్టారు, 4,000 కోట్లు ఏం పెట్టారు జల్ జీవన్ పథకానికి. పంచాయతీరాజ్ అదే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు అప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందు మోడీ వచ్చి తిట్టిపోయాడు. రాజ్నాథ్ సింగ్, నడ్డా, అమిత్ షా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టారు ఎన్నికల ప్రచారంలో. మేము జల్ జీవన్కి 22,000 కోట్లు మేము ఇస్తే ఇతను 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అది అసలు మురిగిపోయే పరిస్థితి, అసలు ఆ స్కీమ్ అయిపోయింది. దాన్ని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి పదే వాళ్ళని ఒత్తిడి చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళా ఆ పథకాన్ని ఇంకో 5 ఏళ్ళు కొనసాగించేలాగా ఇప్పుడు ఏదో కేంద్రం నుంచి మళ్ళా 15,000 కోట్లు బడ్జెట్ కూడా తెచ్చుకుని డ్రింకింగ్ వాటర్ అంటే గ్రామాలకి తాగునీరు అందించే ఆ ఇంటింటి కుళాయి పథకాన్ని కూడా జగన్ ఎంత నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం కాదు, పొగరు, ఒక అసమర్థత, ఒక ఏంటి అహంభావం. అంటే కేంద్రం ఇచ్చేటటువంటి ప్రాయోజిత సంక్షేమ పథకాలు మన సత్యమూర్తి గారికి తెలుసు, సిఎస్ఎస్ అంటాం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. దీనికి బడ్జెట్ కేంద్రం ఇస్తుంది. ఆ స్కీమ్స్ అన్ని నిలిపేశాడు, మూసేశాడు. 85 స్కీములు అంట. ఇందాక పయ్యావల కేసు మాట్లాడుతూ దగ్గర 8,500 కోట్లు మొన్న కట్టి ఆ స్కీములు మళ్ళీ మేము పునరుద్ధరించాం, మళ్ళీ బతికించుకున్నారు. అంటే ఎంత బాధ్యతారహితంగా ఆ 5 ఏళ్ళు జగన్ పాలన. వీళ్ళంత బాధ్యతగా జగన్ అప్పుడు చేసిన ఆ చండాలాన్ని చక్కదిద్దుతూనే మళ్ళా పునర్నిర్మాణం అంటే విధ్వంసం నుంచి వికాసం. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం స్పష్టంగా చూడాల్సింది, పయ్యావల కేశవ్ మరి మాట్లాడుతూ అనేక సూక్తులు కూడా చెప్పాడు. ఏది అటు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి, మండేలా దగ్గర నుంచి ఏంటంటే ఒక స్ఫూర్తి. వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా, పార్టీలకైనా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. జరిగిన నష్టం దాన్ని తలుచుకుని బాధపడే కన్నా దాన్ని అధిగమించటం, దానికి తగ్గట్టుగా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం, ఒక ధైర్యం, స్థైర్యంగా ముందుకి సాగటం. మనం చూసాం, వెంటిలేటర్ మీద ఉంది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారు, ఇప్పుడే వెంటిలేటర్ మీద నుంచి బయటపడిందంటే కేంద్రం ఇచ్చిన అద్భుత సహకారం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజిన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీల, ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇవాళ ట్రిపుల్ ఇంజిన్ బడ్జెట్ గానే దీన్ని చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.